మకర రాశి వారికి ఆర్థిక రాజయోగం అనేది పట్టనుంది. ఎందుకంటే సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా వారికి ఏలినాటి శని అనేది పూర్తయిపోయింది. కాబట్టి మకర రాశిలో జన్మించిన వారికి ఇక నుండి ఎలాంటి వ్యాపారం చేసినా కూడా వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ వ్యాపారమైనా చేయండి, చేపల పెంపకం కానీ, హోటల్స్ కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినా కూడా మీకు అనేక అభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కనుక చూసుకుంటే ఆ ఐరన్కు సంబంధించి కానీ, వాటర్ రిలేటెడ్ వ్యాపారాలు కానీ, ఏ వ్యాపారాలు చేసినా కూడా ఈ సంవత్సరం మీకు అభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే చదువు విషయంలో మీరు ఎంత కష్టపడి చదువుతూ ఉంటారు, అలాంటి వారికి చదువు విషయంలో ముందంజలో ఉండే అవకాశం, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, వివిధ శాఖల్లో కానీ చూసుకుంటే మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఉద్యోగాల్లో ఉండి ప్రమోషన్ల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంటారు, అలాంటి వారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం. వివాహాలు జరగని వారికి వివాహాలు సెటిల్ అయ్యే అవకాశం. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వారికి ఆరోగ్య విషయంలో ఉపశమనం కలిగే అవకాశం ఉంది. విదేశీ యానం చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మీరు మకర రాశిలో జన్మించి మీకేమైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని కనుక మీరు 260 డిగ్రీస్ పైన కనుక ప్రోగ్రామింగ్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి.